నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్తే, వెల్కమ్ టు DNA న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష. వరద బాధితులకి అందుతున్న సాయంపై ఆరా. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండకూడదని అధికారులకి ఆదేశం. ప్రకాశం బ్యారేజీకి తగ్గుముఖం పట్టిన వరద. బుడమేరు శాంతించడంతో ఊపిరి పీల్చుకున్న విజయవాడ ప్రజలు. ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మర ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. డ్యామేజ్ అయిన ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించిన జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు. ప్రకాశం బ్యారేజీ పటిష్టంగా ఉందని వెల్లడి. బ్యారేజీలో వరద 5 లక్షల క్యూసెక్కులకు తగ్గాకే పనులు చేపట్టనున్నట్లు స్పష్టీకరణ. వరద ప్రభావిత ప్రాంతాల్లో 5 హెలికాప్టర్లతో ఆహార పంపిణీ చేపట్టినట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 2 రోజులు తిండి నీరు లేకుండా ఉంటే కలిగే బాధను అర్థం చేసుకుని పనిచేయాలని చెప్పారు. బాధితులకి 3 పూటల ఆహారం అందించాలని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లలేని చోట డ్రోన్లు, హెలికాప్టర్లు ఉపయోగించాలని సూచించారు. 100కు 100% ఆహార పంపిణీ జరగాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్కి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. బుడమేరు కూడా శాంతించడంతో విజయవాడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. మరొక వైపు బుడమేరు కాస్త శాంతించింది. నిన్నటి వరకు బుడమేరు మహాగ్ర రూపం దాల్చింది. బుడమేరు డిజైన్ కెపాసిటీ 15,000 క్యూసెక్కులు మించి వరద నీరు వచ్చింది. దీని ఫలితంగా విజయవాడలోని 16 డివిజన్లు నీట మునిగాయి. దాదాపు 2.59 లక్షల మంది నీటిలోనే ఉండిపోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజీ పటిష్టంగా ఉందని ఇంజనీరింగ్ నిపుణులు, జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు చెప్పారు. డ్యామేజీ అయిన గేట్లను బ్యారేజీలో వరద 5 లక్షల క్యూసెక్కులకు తగ్గాకే పనులు చేపట్టనున్నట్లు తెలియజేశారు. భవానీపురం, లలితానగర్ ప్రాంతాల్లో హోం మినిస్టర్ వంగలపూడి అనిత పర్యటించారు. అనిత ట్రాక్టర్పై వచ్చి ప్రతి ఒక్కరికి సాయం చేయాలన్న ఉద్దేశంతో వరద బాధితులకి ఆహార పొట్లాలు, మంచినీరు స్వయంగా అందించారు. ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ బాధితులకి ధైర్యాన్ని ఇచ్చారు. వరద బాధితులకి ఆహారం, తాగునీరు అందించేందుకు హెలికాప్టర్లు, డ్రోన్లు ఉపయోగిస్తున్నామని, ప్రజలు ధైర్యంగా ఉండాలని చెప్పారు. వరద తగ్గే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనిత అధికారులకి సూచించారు. విపత్తు సమయంలో సరిగ్గా పనిచేయకుంటే ఎవరిని వదలబోనని సీఎం చంద్రబాబు తెలిపారు. 2వ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులు, అధికారులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ విషయం కూడా చెప్తున్నా. నేను అందుకే చాలా క్లియర్గా హైరార్కీ ఇచ్చాం. టెక్నాలజీ కూడా మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేసాం. ఆ విషయం కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే సింగ్ నగర్కి అన్ని వెహికల్స్ వస్తే అక్కడ అందరూ రావడం, పెద్ద ఎత్తున అక్కడి నుంచి కిందికి పోనీయకుండా చేసే పరిస్థితి వచ్చారు. సింగ్ నగర్లో ఉండే అందరినీ కోరుతున్నా, ఎవరు అక్కడ సమావేశం కావద్దండి. వెహికల్ వస్తే మీ డివిజన్కి, మీ సచివాలయం ఏరియాకి వస్తాయి, అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం తప్ప ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపేయమని చెప్పాను. అది కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రతి ఒక్క వెహికల్లో ఎవరైతే ఒక అక్టోపస్ కానిస్టేబుల్ని, ఒక గ్రే హౌండ్స్ని, ఏపీఎస్సీ స్టాఫ్ని పెట్టాం.
డెలివరీ ఇవ్వడానికి. వాళ్ళు తీసుకొస్తారు ఇవన్నీ. ఎక్కడన్నా ఇవన్నీ చేయకపోతే పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా క్లియర్గా చెప్తున్న హైరార్కీ కూడా మోస్ట్ డిసిప్లిన్ ఫోర్స్ వచ్చి పోలీస్. బీ డిసిప్లిన్. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత మీది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే నష్టం జరిగేది రిమోట్ ఏరియాలో ఉండే పేదవాడికి జరుగుతుంది. నేను చూశాను, వాళ్ళ బాధలు చూశాను. వాళ్ళ బాధలు చూస్తే వన్ననా తీర్థం ఒకటి కాదు. ఒక తండ్రి భార్యను వదిలిపెట్టి బిడ్డ బతుకు కోసం సేవ్ చేసుకోవాలని వచ్చాడంటే మనం ఊహించుకోవాలి. అదేవిధంగా ముసలవాళ్ళు, నడవలేని వాళ్ళు నీళ్లలో నడిచొచ్చి బట్టలు లేకుండా వచ్చారంటే వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క ఇంటిలో ఈరోజు పాములు వచ్చే పరిస్థితికి వచ్చాయి, తేళ్లు వచ్చే పరిస్థితికి వచ్చాయి. అంటే పై బిల్డింగ్లో ఉండే వాళ్ళకు కూడా ఈ పాములు, తేళ్లు ఇవన్నీ చూస్తామంటే బాధ, భయం ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక బాధ ఉంది. మానవతా దృక్పథంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చాలా క్లియర్గా చెప్తున్నా. నేను ఐవీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నా. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ రీచ్ కాదని వస్తూ ఉంది. ఆ ఐవీఆర్ఎస్ మెసేజెస్ని మళ్ళీ తిరిగి ఆఫీసర్లకు పంపిస్తున్నా. ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్ కూడా పంపిస్తున్నా. నేను అందుకనే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా. నేను పంపించే ఐవీఆర్ఎస్ మీకోసం పంపిస్తున్నా. మీరు ప్రాపర్గా సమాధానం చెప్పండి. ఇమ్మీడియట్గా మా ఆఫీసర్ని మీ ఇంటికి పంపించే బాధ్యత, మీకు టచ్లోకి వచ్చే బాధ్యత తీసుకుంటా. అదే సమయంలో ఏమాత్రం అవాస్తవాలు చెప్పొద్దండి. వాస్తవాలు చెప్పండి. ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితిలో ఉండే మనమందరం ఆలోచించాల్సింది, ఎప్పటికప్పుడు మీరు సమాచారం నాకు ఇవ్వగలిగితే ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా. ఇంకా ఎక్కడికక్కడ నేను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా వెళ్తున్నాను. నేను అందరి అంత చెప్తున్నాను. ఇంతవరకు 2 రోజుల నుంచి చెప్పాం. ఇప్పుడు ఎవ్వరు సరిగా పని చేయలేదు అని కన్ఫర్మేషన్కి వస్తే యాక్షన్స్ తప్ప ఇంకేముండవు. అది యాక్షన్స్ కూడా డ్రాస్టిక్గా ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. రైజ్ టు ద అకేషన్. మానవతా దృక్పథంతో పనిచేయండి. ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తీసుకుందాం. మళ్ళీ ప్రభుత్వ ఇమేజ్ పెంచుకుందాం. మనం ఉండేది ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు సర్వశక్తులు ఒడ్డి వాళ్ళకి సేవ చేయాల్సిన అవసరం ఉంది. మీనమేషాలు లెక్క చేయడం మాత్రం మంచిది కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాత్రి ఎవ్రీడే రాత్రి 9 గంటలకు నేను రివ్యూ చేసుకుంటున్నాను. అంతవరకు ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాను కంట్రోల్ రూమ్ నుంచి. ఏదైనా అవసరమైతే ఎక్స్ట్రా ప్రొక్యూర్ చేయడానికి కూడా ఏమీ అనకాడం. మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా. ఎట్టి పరిస్థితిలో ఇబ్బందులు లేకుండా వీళ్ళు చేయడం మా బాధ్యత. అది చేస్తాం. ఇది అవుతానే శానిటేషన్ మీద ఉంటాం. అదే మరి రీహాబిలిటేషన్ చేయాలి. ఈ 2-3 రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. ప్రజలకు కూడా కోరుతున్నాం, సంవయనం పాటించండి. ఒక అర్ధ గంట ఆలస్యం అవుతుందని ఆవేశంగా వస్తే అది 4 గంటలు కావచ్చు, 5 గంటలు కావచ్చు, మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయితే కయాస్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక వ్యక్తులుగా సమాజంలో బాధ్యత కలిగిన మనం సమాజంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే అండగా నిలబడవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు కూడా ముందుకు రండి, సహకరించండి. ఏ విధంగా సహకరిస్తారో మీకే వదిలిపెడుతున్నా. ఫైనాన్షియల్గా ఇస్తారా, లేకుంటే వచ్చి సేవ చేస్తారా? ఇక్కడ విజయవాడలో ఉండే, ఇక్కడ కానీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల భద్రతకి తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి తెలిపారు. మంగళవారం స్టాల్ హైస్కూల్ బీసీ వసతి గృహాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించారు. నిన్న ఈ బీసీ హాస్టల్లోని 4 మంది విద్యార్థులను వేధిస్తున్నారని, నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, క్షేత్రస్థాయిలో తాను పరిశీలించడానికి వచ్చానని, విద్యార్థినితో మాట్లాడి ఇక్కడ జరుగుతున్న తతంగాన్ని మొత్తం అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. గత 2 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుందని, గంజాయి బ్యాచ్ నేరుగా వసతి గృహంలోకి నేరుగా వచ్చి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థినిలు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తపరిచారు. వసతి గృహం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి విష సర్పాలు వస్తున్నాయని, ఆహారం కూడా సరిగా ఉండటం లేదని, మరుగుదొడ్లు సరైన డోర్లు లేవని, వార్డెన్ మరియు నిర్వాహకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారుల్ని కోరబోనున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్టార్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ ఒక బీసీ వెల్ఫేర్ వసతి గృహం ఉంది, అలాగే ఎస్సీ వెల్ఫేర్ వసతి గృహం ఉంది.
నిన్న ఒక అన్యూజువల్ ఇన్సిడెంట్ జరిగింది. 4 ఆడపిల్లల మీద అబ్యూజ్ కేసుని నమోదయ్యింది ఇక్కడ నగరంపాలెం స్టేషన్లో. ఇలాంటి కార్యకలాపాలు ఇక్కడ కొత్త కాదు అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా నిరంతరం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. గంజాయి బ్యాచ్ లోపలికి రావడము, పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంది. పిల్లలు ఎప్పుడు కూడా బిక్కుబిక్కుమంటూ భయాందోళనతోనే బ్రతుకుతూ ఉన్నారు. గడిచిన 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఇది ప్రైవేట్ ల్యాండ్ అవడం వల్ల చుట్టూ జంగిల్గా మారిపోయి అడవిలో బతుకుతున్న పిల్లల్లాగా ఉన్నారు. క్లాస్ రూముల్లోకి పాములు రావడము, క్రిమికీటకాలు రావడము, చాలా భయాందోళనతో బ్రతుకుతున్నారు. అది కూడా కింద చాపలు వేసుకుని వాళ్ళు పడుకోవడం జరుగుతుంది. ఫుడ్ అంతకంటే ఘోరంగా ఉంది. ఇక్కడ ముక్కిపోయిన బియ్యంతో, పాడైపోయిన కూరగాయలతో ఇక్కడ వీళ్ళు దీన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నేను చాలా ఇమీడియట్గా ఈ కరస్పాండెంట్ని వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను. ఈవిడ తొందరగా రాజీనామా చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఏమాత్రం యాక్షన్ తీసుకోకుండా ఇంత దూరం తీసుకొచ్చి ఈరోజు బయటపడిన అంశం కాబట్టి ఇది అందరికీ తెలిసింది. బయటపడిన అంశాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఈ క్యాంపస్లో. బాత్రూమ్స్ తీసుకున్నా కూడా కంప్లీట్గా డోర్లు కూడా లేని పరిస్థితి. ఆడపిల్లల వసతి గృహం ఇది పైపెచ్చు. దీనికి తీసుకున్న యాక్షన్ లేదు. యంత్రాంగం కూడా చాలా రీసెంట్గా అపాయింట్ అవడం వల్ల వారి దృష్టికి కూడా ఇక్కడ ఉన్న కరస్పాండెన్స్ వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి నెలకొంది. కాబట్టి మేమందరం మహిళా సంఘాలుగా, ఒక మహిళగా ఖచ్చితంగా ఇక్కడ ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాలకి ఈ కరస్పాండెన్స్ వెంటనే దిగాలి. ఈవిడ మెయింటెనెన్స్, ఈవిడ కరస్పాండెన్స్ అండర్లో ఖచ్చితంగా ఇక్కడ పిల్లలకు మాత్రం సేఫ్టీ లేదు. కాబట్టి మేనేజ్మెంట్, వార్డెన్స్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిందే. నేను ఇక్కడ పోలీస్ వారిని కానివ్వండి, ప్రభుత్వాన్ని కానివ్వండి, ఇది చాలా స్ట్రాంగ్గా నేను కోరుకుంటున్నాను. ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని ఇక్కడ పిల్లలకు కూడా మంచి ఎమ్యూనిటీస్తో ఈరోజు గవర్నమెంట్ నుంచి చాలా సంక్షేమం ఇక్కడ వెల్ఫేర్ హాస్టల్స్కి చేరుతూ ఉంది. మరి ఇవన్నీ ఎట్టుపోతున్నాయి, పిల్లలు ఇంకా అధ్వాన పరిస్థితిలో ఎందుకు బతుకుతున్నారు, ఇవన్నిటి మీద దృష్టి పెట్టి ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మేడం ఇక్కడ ప్రభుత్వ సొమ్మును వేస్ట్ చేస్తూ వస్తు లేని చోట కూడా ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు వీళ్ళు? దాని మీద గత ప్రభుత్వం చేసిన అరాచకాల్లో ఇది కూడా ఒకటి. ఇష్టారాజ్యంగా ఎట్లా పడితే అట్లా ఎవరికి కావాలంటే వారికి పర్మిషన్లు ఇవ్వడం, వారిని అలాగే రన్ చేసుకునేలాగా చేయడం, మినిమం ఇమ్యూనిటీస్ ఉన్నా లేకపోయినా పట్టించుకోని పరిస్థితి. ఈరోజు గర్ల్స్ హాస్టల్కి 1+3 సిబ్బంది ఉండాల్సింది ఎవరు లేకుండా బ్లైండ్ వాచ్మెన్ పెట్టి రన్ చేస్తున్నారంటే ఇది హాస్యాస్పదమైన విషయం. గర్ల్స్ హాస్టల్కి ఒక బ్లైండ్ వాచ్మెన్ రన్ చేస్తూ ఉన్నారు. ఇంకా అలాగే కుక్ వాచ్మెన్ కింద, అలాగే కుక్ కింద డ్యూయల్ రోల్ పాటిస్తూ ఉన్నారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్స్లో కూడా ఆ కుక్కే ఇలాగ మగపిల్లల్ని లోపలికి తీసుకొచ్చి ఆడపిల్లలతో కల్పించడం, వారితో అబ్యూజ్ అవ్వడానికి కారణంగా కూడా ప్రధాన పాత్ర పోషించడంలో వారు ఉన్నారు. సో అవగాహన లేని సిబ్బందితో పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది సిబ్బంది అయితే ఇదొక అనకూడని విషయం, ఆడపిల్లలకి ఒక అడ్డాలాగా మగపిల్లలందరినీ గంజాయి బ్యాచ్ని అలౌ చేసి చాలా అసభ్యకరమైన ప్రక్రియలో వీరు కూడా భాగస్వాములు అవుతున్నందుకు తీవ్రంగా ఖండించాలి. వీళ్ళందరికీ కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అంటే ఈ ఆడపిల్లలు కదండి చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు. దీని మీద కలెక్టర్ గారు ఏమైనా ఎంక్వైరీ అడుగుతారా? అడగాలి. ఈరోజు నేను ప్రతి క్లాస్లో పిల్లల్ని ఎలా ఉన్నారు అని అడిగితే చాలా అద్భుతంగా ఉన్నాం, మా హాస్టల్ చాలా బాగుంది అని చెప్తున్నారు. ఒకటే వాయిస్తో ఏదో వాళ్ళకి ట్రైన్ చేసినట్టు. సో ట్రైన్డ్ పిల్లలు ఎలా చెప్తారో అలా చెప్తున్నారు. కానీ అదవరికి నా ఒక ఆఫీస్కి ఎన్నో కంప్లైంట్స్ వచ్చినాయి డైరెక్ట్గా. ఇట్లా మాకు పాములు వస్తున్నాయి, ఇక్కడ గంజాయి బ్యాచ్ వచ్చి భయంగా ఉంది, మగపిల్లలు వచ్చి అల్లరి చేస్తున్నారు, ఇక్కడే అడ్డాలాగా కూర్చొని చాలా ఇబ్బంది పెడుతున్నారు, అరుస్తున్నారు అని చెప్పి చాలా కంప్లైంట్లు వచ్చాయి. ఈ రోజు పిల్లల దగ్గరికి వస్తే మేము చాలా బాగున్నాము అని ట్రైన్ చేసి కూర్చోబెట్టారు ఇక్కడ పిల్లల్ని. ఖచ్చితంగా వీటి మీద యాక్షన్ తీసుకోవాలి. కలెక్టర్ గారు పూనుకొని దీని మీద ఒక కమిషన్ వేసైనా దీన్ని సాల్వ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అంటే విద్యా వ్యవస్థ మీద ఎన్నో మార్పులు తెస్తున్నారు, ఇప్పటికి కూడా స్టాప్ల మీద పనుకుంటున్నారంటే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహకారం అందించట్లేదా మీరు? ఈరోజు బంక్ బెడ్లు ఇచ్చామన్నారు, అయితే కేవలం రూమ్స్ చాలా చిన్నగా ఉన్నాయి, 150 పైన పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అకామిడేట్ చేయలేని పరిస్థితుల్లో బంక్ బెడ్లు తీసేసామని చెప్పి ఇక్కడ సిబ్బంది చెప్పారు. అయితే అదొక ఆన్సర్ కాదు. దానికి ఉండాల్సిన ప్రక్రియలో ఇంకా పిల్లలు ఉన్న దాని ప్రకారం పెంచుకుంటూ పోవాలి, వాళ్ళకి బెడ్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి అవన్నీ అందుతున్నప్పుడు వాళ్ళకి ఆ సౌకర్యాలు ఇచ్చి తీరాలి. కానీ అవి వృధాగా పడేయడం, మన ప్రజా సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని ఇలాగా నిర్వీర్యం చేసి దుర్వినియోగం చేసుకోవడం ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం.
గుంటూరు తూర్పు నియోజకవర్గం గాంధీనగర్ 2వ లైన్ సమీపంలో ఉన్న అంబేద్కర్ టెర్మినేటరీ స్కూల్లో చదువుకునే 53 మంది విద్యార్థులు అదేవిధంగా ఆ ట్రాన్స్ఫారం చుట్టూ పక్కల ఉన్న ప్రజలకి ప్రాణహాని ఉందని గుర్తించి గత వారం క్రితం నుంచి విద్యార్థి చిన్నారులతో కలిసి కరెంటు ట్రాన్స్ఫారం సమస్యల్ని పరిష్కరించాలని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకి ఏం పట్టనట్లు అసలు మాకేం తెలియనట్లు ప్రవర్తించడం నిజంగా దౌర్భాగ్యమైన విషయమని, పరిస్థితి అదేవిధంగా విపరీతంగా వర్షాలు పడుతున్నప్పటికీ ఆ ట్రాన్స్ఫారం నుంచి ఆటోమేటిక్గా కరెంటు పాస్ అవుతుందని తెలిపారు. ఈ పరిస్థితిని ఎన్ఎస్యుఐ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ కమిషనర్ తక్షణమే విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ సమస్యని పరిష్కరించాలని గుంటూరు జిల్లా నగర ఎన్ఎస్యుఐ బృందం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ డిమాండ్ చేస్తూ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు షేక్ కరీం, గుంటూరు నగర ఎన్ఎస్యుఐ ఇన్ఛార్జి ఏసురాజు, తూర్పు నియోజకవర్గం అధ్యక్షులు సుమంత్, పశ్చిమ నియోజకవర్గం ఎన్ఎస్యుఐ అధ్యక్షులు మదన్, ఎన్ఎస్యుఐ బృందం సలాం, జానీ, రాజు, సోహెల్ కుమార్, కళ్యాణ్, మారుతి, బాజీ తదితరులు పలికారు. సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు నగరంలో స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు నజీర్ అహ్మద్, సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, భారతీయ జనతా పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శనకర ఉమాశంకర్, గాదె రామ్మోహన్ రావు, బోనపైన శ్రీనివాస్ యాదవ్, వల్లంరెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, రిటైర్డ్ ఎస్పీ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. ఈ అఖిల భారత చిరంజీవి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ సెలబ్రేషన్ జరుగుతున్న రమణ్ రవి గారికి ఫస్ట్ గా ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన అశేష జనాలందరికీ కూడా నమస్సుమాంజలి. పవర్ ఫెయిల్ అయిన ఆంధ్రప్రదేశ్ ని తన పవర్ తోటి ఈ రోజు పవర్ఫుల్ ఆంధ్రప్రదేశ్ చేశారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు మనం ఎంతో గర్విస్తున్నాం, ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఎంతో మంది వాళ్ళ ఫ్రీగా గాలి పీల్చుకుంటున్నారు. మీరు తెలిసినట్టయితే మనకి వరదలు వచ్చినాయి. అదే ఇంతకుముందు గవర్నమెంట్ అయితే ఆ వరదలతో పాటు జనాల ఆశలు కూడా కొట్టుకుపోయి ఈ రోజు అందరూ ధైర్యంగా ఇంతమంది ఇక్కడ రాగలిగారు అంటే గవర్నమెంట్ ని నిలబెడుతుంది మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరి మీద ఉన్న నమ్మకంతోనే ఇవాళ నడుస్తుంది. ఆ నమ్మకం ఇక్కడ మేమందరూ ఫేస్ లో కనబడుతున్నాం. పైనుంచి మోడీ గారు ఆశీర్వదిస్తూ మన ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మనకి ఇద్దరు శక్తులు ఇచ్చారు. ఒక ఆయనేమో అభివృద్ధి, ఒక ఆయనేమో పవర్. అదే మన పవర్ స్టార్ కళ్యాణ్ గారు. ఆయనకి మనందరం ఒక్కసారి గట్టిగా హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ అని ఒక్కసారి చెప్పాల్సిందిగా కోరుతున్నా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. బట్ ఇప్పటికీ గుర్తు నాకు ఆయన గబ్బర్ సింగ్ సినిమా రోజు ఎట్లా తిప్పుకుంటూ నేను గేట్ల దగ్గర నిలబడే సినిమా చూసాను. నేను డాక్టర్ అయినా సరే ఆ ఒక్కరోజు మాత్రం ఆయన ఫ్యాన్. పొద్దున్నే ఫస్ట్ షో చూస్తాను, అందరితో డ్యాన్స్ చేస్తాను. ఎందుకంటే ఆ ఉత్సాహం ఉంటేనే లైఫ్ లో ముందుకు వెళ్తాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన నుంచి ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఒదిగి ఉన్నారు. ప్రజలకి అందుబాటులో కామన్ మ్యాన్ కి సేవ్ చేయాలనుకుంటున్నారు. అందుకని ఈరోజు సభాముఖంగా ఈరోజు ఈ జల తాండవిస్తున్నప్పుడు, వరదలు తాండవిస్తున్నప్పుడు ఈ మన వాళ్ళు ఏమైనా మెడికల్ క్యాంప్స్ పెడితే దానికి అయ్యే మెడిసిన్స్ అంతా మా అహల్య ట్రస్ట్ తరఫు నుంచి ఇస్తామని మీ అందరికీ చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ వచ్చిన రైతులకి అదే మళ్ళీ విద్యావంతులు అందుకున్న పురస్కారాంశం అందరికీ అర్థంగా తెలియజేస్తూ మరొకసారి నా ఫేవరెట్ పవర్ స్టార్ గారికి, మనందరి ప్రాణమైన పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. విజయవాడ ముంపు బాధితుల సహాయార్థం జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు గుంటూరు నుంచి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో భారీగా బస్సులో తరలిన తెలుగు యువత విద్యార్థులు ఆ పన్నులకి ఆపన్న హస్తం పేరుతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవి ఆధ్వర్యంలో 10,000 మందికి భోజన ప్యాకెట్లు, మంచినీళ్ల బాటిళ్లు పంపిణీ చేస్తూ జెండా ఊపిన అనంతరం తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు వరద సహాయక చర్యలకి గుంటూరు నుంచి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో బస్సులో విజయవాడ తరలి వెళ్తున్న తెలుగు యువత సభ్యుల్ని అభినందించి జెండా ఊపి ప్రారంభించిన గల్లా మాధవి. ఈ కార్యక్రమంలో మందలపు బంగారు బాబు, అర్బన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి ముత్తినేని రాజేష్, బండారు ప్రసాద్, కోటేశ్వర, వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వరద బీభత్సానికి విజయవాడ పూర్తిగా మునిగిపోవడం,
2-3 లక్షల మంది ఇంకా జలదిగ్బంధంలోనే ఉండడం, వారి కోసం సహాయ చర్యలు చేపడుతూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ, తెలుగుదేశం ఇంకా జనసేన బీజేపీ కూటమి తరఫు నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు సహాయ చర్యలు చేపట్టాయి. తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగు యువత నుంచి 50 మంది రాయపాటి సాయి గారి ఆధ్వర్యంలో 50 మంది సహాయ చర్యల కోసం నిమిత్తం బయలుదేరారు. అదేవిధంగా ఈ 10,000 మందికి భోజనాలని మేము ఏర్పాటు చేసి పంపిస్తూ ఉన్నాము. ఈ ఒక సహాయాన్ని అడిగిన వెంటనే శ్రీ భ్రమర ట్రస్ట్ అధినేత గల్లా రామచంద్రరావు గారు సానుకూలంగా స్పందించి 10,000 భోజన ప్యాకెట్లు అందరికీ అన్నార్థులకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడే మేము ఫ్లాగ్ హాస్ట్ చేసుకొని ప్రతి ఒక్కరికి విజయవాడలో కావాల్సిన సహాయ చర్యలు చేపట్టే దిశగా అందరం బయలుదేరాము. పార్టీ యొక్క ఆదేశాల మేరకు తెలుగు యువత కూడా ఒక 50 మంది యువతని బస్సులో తీసుకువెళ్తూ ఉంది. రాయపాటి సాయికృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి సహాయం అందేలాగా ప్రభుత్వం చూస్తూ ఉంది. మన ప్రభుత్వం ఉంది, ప్రతి ఒక్కరికి చేయూతను అందించడానికి రెడీగా ఉన్నాం. మేమందరం కూడా ఎవరు ఎక్కడ కంగారు పడాల్సిన, భయపడాల్సిన పని లేదు. ఇప్పటికే ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ని వాడి ఎక్కడ ఎవరికి ఏ అవసరమైనా దానికి సంప్రదించి సహాయం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ పిలుపు మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో 50,000 వాటర్ బాటిల్స్, 1,100 మందికి భోజనం ప్యాకెట్లని విజయవాడ బాధితుల సహాయార్థం ఈరోజు 2 రోజులు కురుస్తున్నటువంటి వర్షాలకు విజయవాడ నగరంలో అనేక ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితులు, వాటిని గమనించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి అనేక ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా ఏపీ క్యాటరింగ్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే సోదరులు కొత్తూరు నరసింహారావు గారు, అలాగే అనేక మంది పెద్దలు, శేషగిరిరావు గారు, కృష్ణా ఫ్యాన్స్ అసోసియేషన్ శేషగిరిరావు గారు, అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున ఈరోజు సేవా కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరానికి దాదాపు 15,000 వాటర్ బాటిల్స్తో పాటు 50,000 వాటర్ బాటిల్స్తో పాటు దాదాపు 20,000 మందికి విరివిరిగా, అంటే శేషగిరి గారు ఒక 3,000 మందికి, నేను ఒక 3,000 మందికి, అలాగే కొత్తూరు నరసింహారావు గారు కానీ, అలాగే ప్రసాద్ గారు కానీ అనేక మంది కలిసి ఈరోజు దాదాపు ఒక 50,000 వాటర్ బాటిల్స్తో పాటు ఒక 20,000 మందికి ఆహార పొట్లాలను అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఇప్పుడే బయలుదేరి కలెక్టరేట్ ఆఫీసులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇవి అప్పచెప్పడం, ఆయన ద్వారా విజయవాడ నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఈ ఫుడ్ని డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి ప్రాసెస్ ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి చేపట్టడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రతి పిలుపు మేరకు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులు కానీ, మేము కానీ పెద్ద ఎత్తున ఆయనతో పాటు కలిసి నడిచేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ప్రజలకు అవసరమైనటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి తెలియజేస్తాం. జై వాసవి. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్ సూచన మేరకు విజయవాడలో జరిగిన వరద విపత్తుకి ఉడత భక్తిగా గీతా బంధు సేవా ట్రస్ట్ ద్వారా 42,000 రూపాయల విలువ కలిగిన 1,500 పాల ప్యాకెట్లు, 8,000 రూపాయల విలువ కలిగిన 1,500 వాటర్ బాటిల్స్ పంపించడం జరిగిందని రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు వాకా రామగోపాల గౌడు మంగళవారం తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ తాత కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి వేముల వెంకటాచలం, రాష్ట్ర నాయకులు రాయన వెంకట్రావు, గౌడ ప్రభ, ఎడిటర్ డాక్టర్ తాత సాంసరావు, నియోజకవర్గ నాయకులు వాకా మాధవరావు, తాత కోటయ్య, యనుముల నరసింహారావు, తాత సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వరదల కారణంగా నిరాశ్రయులైన ప్రజలందరూ కూడా మన చేయూతను అందించాలనే ఉద్దేశం చేత గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి ఆదేశాల మేరకు గీతబంధు సేవా ట్రస్ట్ తరఫున 1,500 పాల ప్యాకెట్లు, 1,500 వాటర్ టిన్నులు మరి ఆ ప్రాంతానికి పంపించి వాళ్ళకి మన చేయూత అందించాలనే ఉద్దేశం చేత గీతబంధు సేవా ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో గీతబంధు సేవా ట్రస్ట్ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం యొక్క ముఖ్య నాయకులందరూ కూడా ఇందులో పాల్గొని తాతా కృష్ణారావు గారు, మరి చలం గారు, అదేవిధంగా వాకా మాధవ, మిగతా సభ్యులందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఇంకా తాత కోటయ్య గారు వీళ్ళందరూ కూడా పాల్గొని ఉన్నారు. మరి సమాజానికి మనం తిరిగి ఎంతో కొంత ఇవ్వాలనే ఉద్దేశం చేత ఈ గీతబంధు సేవా ట్రస్ట్
గుంటూరులో ప్రారంభించడం జరిగింది. ఇది పలు సేవా కార్యక్రమం చేయడంతో పాటు ఈరోజు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి మాకు ఈ అవకాశం కలిగినందుకు ఈ ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష. వరద బాధితులకి అందుతున్న సాయంపై ఆరా. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండకూడదని అధికారులకి ఆదేశం. ప్రకాశం బ్యారేజీకి తగ్గుముఖం పట్టిన వరద. బుడమేరు శాంతించడంతో ఊపిరి పీల్చుకున్న విజయవాడ ప్రజలు. ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మర ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. డ్యామేజ్ అయిన ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించిన జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు. ప్రకాశం బ్యారేజీ పటిష్టంగా ఉందని వెల్లడి. బ్యారేజీలో వరద 5 లక్షల క్యూసెక్కులకు తగ్గాకే పనులు చేపట్టనున్నట్లు స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.